బెల్లం తయారీకి పెట్టింది పేరు అనకాపల్లి జిల్లా. ప్రెసెంట్ నేనైతే అనకాపల్లి జిల్లాలో ఉన్నాను. బెల్లం హెల్త్కి చాలా మంచిదని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. బెల్లంతో తయారు చేసిన పదార్థాలు తినడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. అయితే ఈ బెల్లం కొనుగోలు విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొన్ని కెమికల్స్ వాడటం వల్ల బెల్లం తింటే ప్రాణాలకి ముప్పు అనే వీడియోస్ కూడా చేశాం. సో ఈరోజు మనతో పాటు నూకేశ్వరరావు గారు ఉన్నారు. అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసిన 35 ఏళ్ల అనుభవంతో ఆయన బెల్లంలో జరుగుతున్నటువంటి తయారీ విధానంలో జరుగుతున్న ఆ డిఫరెన్స్ అనేది చూపించడానికి ప్రాక్టికల్గా మనం అయితే ఒక తయారీ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాం. ఇక్కడ మనం బెల్లం కొందాం. కానీ ఇక్కడే నాకు డౌట్ వచ్చింది. ఇదో కలర్లో ఉంది, ఇదొక కలర్లో ఉంది, అక్కడేమో బెల్లం జ్యూస్ ఉంది, ఆ తర్వాత అదేమో ఫ్లేవర్ మిరియాల బెల్లం అంట. సో ఇన్ని తేడాలు ఎందుకు? బెల్లం మంచిదే కానీ ఏ బెల్లం మంచిది? ఈ డీటెయిల్స్ చూద్దాం. సరే, ఇక్కడే నాకు ఒక డౌట్ వచ్చేసింది. అంటే చూడడానికి బాగుంది కాబట్టి మ్యాక్సిమం ఇంట్లో ఏమైనా స్వీట్ తయారు చేసుకోవడానికి ఇది చాలా బాగుంది కాబట్టి బాగా టేస్ట్ ఉంటుందని తీసుకుంటూ ఉంటాం. సో మరి ఇది ఒక కలర్లో ఉంది, ఏంటి చెప్తారు? యాక్చువల్గా నేచురల్ షుగర్ కేన్ జ్యూస్ ఇచ్చేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత షుగర్ కేన్ జ్యూస్ని ఫిల్టర్ చేసి దాన్ని బెల్లం కింద తయారు చేయడం అనేది ఒక పద్ధతి. ఓకే అండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మన ఈ నేచురల్ జాగిరి అనేది ఆ కలర్లో ఉంటుంది. ఈ కలర్ అండి? ఈ కలర్లో ఉంటుంది. ఓకే, ఈ కలర్లో ఉంటుంది. ఈ నేచురల్ స్వీట్నర్ అంటే ఓన్లీ బెల్లం తయారీ వాడటానికి ఇందులో కాల్షియం ప్లస్ అది గట్టి పట్టడం కోసం ఓన్లీ సున్నం ఒక్కట మాత్రమే వాడి ఇంతకుముందు బెల్లం తయారు చేసేవారు. ఆ రకంగా తయారు చేసిన బెల్లం అయితే ఈ రకంగా వస్తుంది. ఇక అట్లా కాకుండా ఇప్పుడు ప్రజలు కోరుకునేది ఏంటంటే చూడటానికి అందంగా ఉండాలి, బెల్లం నల్లగా ఉండకూడదు, దానిలో ఇది అని కోరుకోవటం వల్ల ఏం చేస్తున్నారంటే రైతులు గత్యంతరలేని పరిస్థితిలో దీని హైడ్రోస్తో పాటు కొన్ని బిళ్ళలని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, అవి ఇవన్నీ మిక్స్ చేస్తారు. బెండి పౌడర్ ఇలాంటివన్నీ మిక్స్ చేయడం వల్ల ఇది కలర్ వస్తుంది. దాంతోపాటు ఇంకా బెల్లం వేగంగా సెటిల్ కావడానికి షుగర్ కూడా మిక్స్ చేస్తున్నారు. షుగర్లో ఆల్రెడీ 23 రకాల కెమికల్స్ వాళ్ళ ప్రాసెస్లో షుగర్లో 23 రకాల కెమికల్స్ వాడిన తర్వాతే అది ఫైన్ క్వాలిటీ వస్తుంది. ఆ షుగర్ ఇందులో మిక్స్ చేయడంతో పాటు ఎడిషనల్గా ఇక్కడ మళ్ళీ కెమికల్స్ వాడటం వల్ల ఈ కలర్ అయితే వస్తుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఉన్న ల్యాండ్లో సాయిల్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బెల్లం నల్లగా రావడం జరుగుతుంది. నేచురల్ జాగిరి అనేది రైతు అయితే తయారు చేయాలనుకున్నాడు ప్రత్యేకించి రంగులు అయ్యి వేయాలని మాత్రం ఎవరో అనుకోరు. వాళ్ళు ఇదైతే మాత్రం వాళ్ళ కాన్సెప్ట్ ఎప్పుడైతే మాత్రం మంచిదే జెన్యూన్గా ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. యాక్చువల్గా వీళ్ళు రైతులు ఇది అక్కడ ఇది పెట్టారు. అది కస్టమర్ ఏది కోరుకుంటాడో వాళ్ళు ఇవ్వడానికి ఇది ఉంటారు. యాక్చువల్గా ఇది ఈ మధ్యకాలంలో ఈ జాగిరి వాడటంలో కూడా అవేర్నెస్ పెరగటం వల్ల ఎక్కువ మంది ఇది వాడటానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారు. అట్లా కాకుండా అట్రాక్ట్ అవ్వకుండా ఏది నేచురల్ గా వస్తుందో దాని వైపు అయితే వెళ్తున్నారు. అంతేకాకుండా కొంతమంది అయితే దాన్ని కొంతమంది మిరియాలు, అల్లం రసం ఇలాంటివి వేసి కూడా చెయ్యమని కొంతమంది అడుగుతారు. అనుకుంటాను కదా సార్ ఆ ఫ్లేవర్. ఇది మిరియాలదమ్మా, ఇది మిరియాలదా, ఇది మామూలుదే. మళ్ళీ ఈ కలర్ రెండు మళ్ళీ వేరేగా ఉన్నాయి సార్. అది సాయిల్, అదేంటి ఆ సాయిల్ కండిషన్ బట్టి ఇది మారుతూ ఉంటుంది. సరే, ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ ఉన్న సాయిల్ కండిషన్ బట్టి అది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్ని ఇంతకన్నా బ్లాక్ గా వస్తాయి, కొన్ని ఇంతకన్నా బ్రైట్ గా వస్తాయి, అట్లా ఉంటది. సో బ్రైట్ గా ఉన్నది మంచిది అంటారు. మంచిది అంటే చెప్తున్నాం కదండి, ఇది మాత్రము కంపల్సరీ
కంపల్సరిగా ఇవన్నీ కెమికల్స్ వాడిన బెల్లం ఇది. ఇది కెమికల్స్ వాడలేని బెల్లం ఇది. ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది. ఈజీగా మనం బెల్లంలో ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలనుకుంటే, ఒక కామన్ మ్యాన్ కూడా బెల్లంలో ఎట్లా తెలుసుకోవాలనుకుంటే, చిన్న ముక్క తీసి మరిగిన పాలలో వేసాడు అనుకోండి, ఆటోమేటిక్గా మిల్క్ బ్రేక్ అయిపోయిందంటే అందులో కంపల్సరీగా కెమికల్స్ యాడ్ అవుతుందంటే. లేదంటే నేచురల్ జాగరీలో కూడా ఈస్ట్ ఫామ్ అయితే ఆ మిల్క్ బ్రేక్ అవుతుంది. కానీ అంతవరకు మనం ఇది కనీసం ఒక 2-3 నెలలు పాడవకుండా ఉంటుంది, ఈస్ట్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మిల్క్ లో వేస్తే అది ఆటోమేటిక్. ఈ బెల్లం వేసారనుకోండి కంపల్సరీ మిల్క్ బ్రేక్ అవుతుంది, ఇది ఇమీడియట్ గా అయిపోతుంది. ఇదైతే మాత్రం అది టేస్ట్ తో పాటు అందులో ఉన్న ఆ మిల్క్ లో ఉన్న మనకు కావాల్సిన మినరల్స్ ఇవన్నీ మనం సప్లై చేసేంత క్వాలిటీ ఇందులో ఉంటుంది. ఇది ఎందుకమ్మా మళ్ళీ ఇది తేనె అదే అంటే ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి మనం సప్లై తినేప్పుడు ఇడ్లీ దోశ ఇలాంటి వాటికి మనం తేనెతో పెడితే ఇది చాలా హెల్దీ ప్రోడక్ట్, చాలా హెల్దీ ప్రోడక్ట్. ఇది ఇప్పుడు రీసెంట్గా కొన్ని అంటే కాస్మెటిక్ పాలిటిక్స్ లో కూడా ఇది వాడటం జరుగుతుంది. ఇప్పుడు కొద్దిగా జనాలకి అవేర్నెస్ పెరిగిన తర్వాత రైతులు కూడా దీన్ని చేయటం మొదలు పెట్టారు. కాకపోతే ఇది చాలా పెద్ద ప్రాసెస్ చేయాలండి. చూద్దాం స్మెల్ కూడా. స్మెల్ కొంచెం హార్డ్ గా ఉంది సార్, బట్ ఇందులో అంటే ఈ మేకింగ్ లో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇది ఇందులో కొంచెం టెంపరేచర్ 114 degrees వరకు టెంపరేచర్లో మాత్రమే తీస్తే ఇది ఉంటుంది. ఎందుకంటే అంతకన్నా టెంపరేచర్ ఎక్కువైతే ఇందులో క్రిస్టల్ ఫామ్ అయ్యి ఈ కిందకంతా సెటిల్ అయిపోతుంది, షుగర్ సెటిల్ అయిపోతుంది. మనకి కిందన చూడొచ్చు మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది. అది కొద్దిగా అంటే క్రిస్టల్ ఫామ్ అయితే క్రిస్టల్ ఫామ్ అవుతుంది. అట్లా కాకుండా 114 degrees టెంపరేచర్ బిలోగా తీసారు అనుకోండి, అందులో ఈస్ట్ ఫామ్ అయిపోతుంది, వేగంగా పులిసిపోతుంది. ఒకసారి పబ్లిక్ నాలెడ్జ్ అంటే థిక్నెస్ కూడా ఇది ఎలా ఉంది అని, ఈ పర్ఫెక్షన్ మీకే తెలుస్తుంది రైతులు కాబట్టి. బాగుంది, తేనెలా ఉంది. సో అంటే ఇది మళ్ళీ ఈ టెంపరేచర్ లెవెల్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే అది ఎక్స్పీరియన్స్. అది వీళ్ళు ఇక్కడ అంటే మనకు ల్యాబొరేటరీలో వాటిల్లో అంటే థర్మామీటర్లు లాక్టోమీటర్లు ఇవన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం రైతులు అనుభవంతో చేస్తారు. వీళ్ళ అనుభవమే వీళ్ళకి ఇంపార్టెంట్. వీళ్ళ దీంతో చేసేది వీళ్ళు పర్ఫెక్ట్ గా చేసేస్తారు. మనం అక్కడ టెస్టులు చేసి ఎంత దీనిగా చేస్తామో వీళ్ళు మామూలుగా ఈ టైంకి తీయాలనుకుంటే ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఎక్స్పీరియన్స్. దాన్ని బట్టే వాళ్ళు తయారు చేస్తారు. పిల్లలకి చాలా మంచిదండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు ముసలాళ్ళు పాలల్లో వేసుకోవచ్చు. టిఫిన్ దోశ ఇడ్లీ అన్నిటికీ ఇప్పుడు ఇది వాడుతున్నారు. ఎంతండి ఇది బాటిల్? ఎంతమ్మా? 100 రూపాయలు.